ఈరోజు అసెంబ్లీలో 2 గంటల పాటు 2.5-3 గంటల పాటు ఊకదంపుడు ఉపన్యాసాలతో బేతాళమ్మ అంతరుగుడు కథ చెప్పినట్టు చెప్పారు. ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. చిత్తూరు జిల్లాలో పల్లె ప్రజలు కన్నీరు గారుస్తున్నారు. తాగడానికి నీళ్లు లేక తమిళనాడుకు వలసపోతున్నారు. ముఖ్యమంత్రి గారు, మీరు పుట్టిన జిల్లాలో సాగునీరు కాదు త్రాగునీరు కూడా లేకుండా తమిళనాడుకు, అటుపక్క కర్ణాటకకు దగ్గరలో ఉన్న రాష్ట్రాలకు వలస వెళుతున్నారన్న విషయం మీ దృష్టిలో ఉందా అని అడుగుతున్నాం. ప్రజలు వలస వెళ్ళే పరిస్థితి వస్తే కూడా ఇంకా సింగపూర్, మలేసియా, స్విట్జర్లాండ్ అంటూ, దావోస్ అంటూ ఇంకా హనీమూన్ విహారయాత్రలు చేసుకుంటున్న మీరు రేపు నెల చైనా కూడా వెళ్తున్నారంట. పల్లెలలో ఉన్నటువంటి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఆ ప్రజల దగ్గరికి ఎప్పుడు వస్తారని అడుగుతున్నాం. మీరు పుట్టినటువంటి జిల్లాలో పింఛన్లు లేక వృద్ధులు, వితంతువులు, వికలాంగులు బోరున విలపిస్తున్నారు. లక్షల పింఛన్లు తీసేశాడు మహానుభావుడని బాధపడుతున్నారు. కాళ్ళు అడిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళను చూస్తే బాధేస్తోంది, అయ్యోమనిపిస్తోంది. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సతమతం అవుతున్నాం. నడవలేనటువంటి వికలాంగులు, భర్తను కోల్పోయినటువంటి వితంతువులు, వయసు అయిపోయినటువంటి వృద్ధులు అధికారుల చుట్టూ తిరిగి వాళ్ళ ముందర ఏడుస్తుంటే ముఖ్యమంత్రి గారు మీకు కనబడటం లేదా? ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో తలసరాదం 90,000 ఉంది, సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తాం, ప్రపంచ ప్రఖ్యాతిగా రాజధాని నిర్మిస్తాం అంటున్నారు. ఉన్న జిల్లా కార్యాలయంలో జిల్లా ప్రజలు అవస్థపడుతున్నది. ఎప్పుడు ఆ సమస్యలు పరిష్కరిస్తారో అని అడుగుతున్నాం. నిన్నటికి నిన్న మా సహచర శాసనసభ్యుడు ఆ పింఛన్లు ఇవ్వాలంటూ ప్రజల తరఫున నిరాహారదీక్ష చేసిన విషయమైనా మీ దృష్టిలో ఉందా అని అడుగుతున్నాం. ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భూతి అన్నావు. కనీసం నీ హెరిటేజ్ ఫ్యాక్టరీలో అయినా ఉద్యోగాలు ఇచ్చి పుణ్యం కట్టుకో మహాప్రభు. ఉద్యోగం కోసం తిరుగుతున్నారు. సొంత జిల్లాలో చాలా హెరిటేజ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఆడన్నా ఉద్యోగమే. తమరు మూసేసినటువంటి ప్రభుత్వ డైరీని తెరిపించైనా ఉద్యోగాలు ఇవ్వు. జనాలు, యువకులు నిరుద్యోగం, జీవన భృతి లేక, ఉద్యోగం లేక ఈరోజు పడుతున్న అవస్థలు. నీకు ఉద్యోగం ఉంటే సరిపోతుంది అనుకుంటున్నావు, వాళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నారు. సొంత జిల్లా ప్రజలకు ఏమి చెప్తావు మహాప్రభు? దయచేసి సెలవు వచ్చి ఈరోజు గవర్నర్ ప్రసంగంలో ఇద్దరు మీ వక్తలను పెట్టి మాట్లాడిస్తుంటే అంతా కూడా చెప్తున్నారు, ప్రతి మాటలో చెప్తున్నారు. అంతా కూడా స్టోరీ అంట, ఇన్నోవేటివ్ స్టోరీ అంటున్నారు, రకరకాలు చెప్తున్నారు. కరెక్టే, మీరు చెప్పిందంతా ఖచ్చితంగా ఇన్నోవేటివ్ స్టోరీనే, కొత్త స్టోరీనే. అయితే రాఘవేంద్రరావు గారిని పెట్టి, బాలకృష్ణని పెట్టి మంచి సినిమా తీసుకోండి, కానీ ఇక్కడెందుకు వచ్చి మాకు స్టోరీలు చెప్తున్నారని అడుగుతున్నాం. ఈరోజు మొత్తం ప్రతి మాట వెనకాల కూడా ఇది స్టోరీ స్టోరీ అంటున్నారు, కొత్త స్టోరీ తీసుకొస్తారంటున్నారు. ఆ కొత్త స్టోరీ రాఘవేంద్రరావు గారికి ఇస్తే బాలకృష్ణ కూడా ఖాళీగా ఉన్నాడు, ఇది మంచి సినిమా తీసుకుంటే ప్రమాణం హిట్ అవుతుంది. అసెంబ్లీలో ఖాళీగా ఎందుకు ఇంత సమయాన్ని వృధా చేస్తున్నారని అడుగుతున్నాం. ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఒకటే, భూమి మీదకి వచ్చి ఆలోచించండి, ప్రజలను దగ్గరగా చూసి ఆలోచించండి, ప్రజలు పడుతున్న కష్టాలను చూసి ఆలోచించండి. మేమేదో విమర్శించాలని కూడా రావడం లేదు ఆత్మీయ మిత్రులారా. జిల్లాలోకి వెళితే, పల్లెల్లోకి వెళితే, పల్లె ప్రజలను చూస్తే గుండె తడుక్కుపోతుంది. నిజాయితీగా చెప్తున్నాం. వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళు చూస్తున్న వాళ్ళ వేదన చూస్తుంటే మీకు కనబడడం లేదా అని అడుగుతున్నాం. మీరు గొప్పలు చెప్పుకోవడానికి మీకు చాలా వేదికలు ఉన్నాయి. నిండు సభలో ఎంతసేపు గొప్పలు చెప్పుకునే కార్యక్రమం చేసి సామాన్యులను రోడ్డున పడుతున్నారు. వాళ్ళు ఆదుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా అధికారులు కూడా ఈరోజు ఎలా తయారయ్యారంటే, మేము అడుగుతున్నాం. మా కలెక్టర్ గారు కూడా ఈ మధ్య, చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు చంద్రబాబు గారు కనబడితే రాజా మారుతా ఉన్నా, రాజా అంటున్నాడు. చంద్రబాబును పొగడ్డానికే పెట్టుకుంటున్నాడు.
అంతా వెలిగిపోతుంది అంటున్నాడు. ఆ కలెక్టర్ గారిని అడిగాం, అయ్యా మహాప్రభు వాస్తవ పరిస్థితులు కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారు చెప్పండి, కొన్న పరిష్కారం అవుతాయి. నీ పదవులు కాపాడడం కోసం నేను తెలంగాణ కేటాయిస్తే ఆంధ్రాలో ఈ జిల్లాలో ఉండడం కోసం ముఖ్యమంత్రి గారిని రాజ మార్తాండాన్ని పొగిడి జిల్లాను అన్యాయం చేయొద్దంటున్నాం. ఈరోజు కలెక్టర్ కూడా స్థాయికి దిగజారిపోతే ఈ వ్యవస్థను బాగు చేసేది ఎవరు, ఈ వ్యవస్థను కాపాడేది ఎవరు? అధికారులైనా వాస్తవాలు చెప్పలేకుండా పోతే ఎవరు కాపాడాలి ప్రజలను అడుగుతున్నాం. నిజంగా కూడా చాలా బాధ వేస్తుంది. అధికారులు కూడా ఎలా తయారయ్యారంటే ముఖ్యమంత్రి గారికి పొగడితో చాలా వింపుగా ఉన్నట్టుంది. పొగిడే వాళ్ళని ముఖ్యమంత్రి గారు పక్కన పెట్టుకున్నట్టున్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు పొగిడితే అర్థం ఉంది, అటు మా అక్క ఉంది, మీరు పొగిడితే అర్థం ఉంది, మంత్రులు పొగిడితే అర్థం ఉంది, చీఫ్ విప్పులు పొగిడితే అర్థం ఉంది. అధికారులు కూడా అదే మనతో పాటు పెట్టుకుంటే ఈ రాష్ట్రాన్ని ఎవరు రక్షించాలని అడుగుతున్నాం. అధికారులు కూడా వాస్తవాలు చెబితే ముఖ్యమంత్రి అంగీకరించడని భయంతో ముఖ్యమంత్రి గారికి ఆ వాస్తవాలు చెబుతూ లేనిపోని అభూతి కల్పనటువంటి మాటలు చెబుతూ వ్యవస్థని నిర్వీర్యం చేసేస్తున్నారు. చదువుకున్న వ్యక్తులుగా బాధపడుతున్నాం. పల్లెల్లోకి వెళ్ళినప్పుడు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరైనా వాస్తవాలు చెప్పండి. తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు చెప్పకపోతే పోయినారు, ఆయన భూమి మీదకి తీసుకురండి. ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ప్రత్యేక విమానాల్లో నుంచి ఆకాశంలో నుంచి భూమికి వచ్చే పరిస్థితులు లేడు. మీరైనా తీసుకొచ్చి రాష్ట్ర జిల్లా పల్లె ప్రజల వాస్తవ పరిస్థితులను వివరించి ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిందిగా ఇట్లాంటి పొగడ్తలతో కూడిన ఉపన్యాసాలు ఆపి పేద ప్రజలకు మేలు చేయవలసిందిగా, పల్లెల్లోకి వెళ్ళి పల్లె ప్రజలను ఆదుకోవాల్సిందిగా, సమ్మర్ వస్తుంది, తాగునీరు కోసం కటకటలాడుతున్నారు, కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.